మన కష్టార్జితాన్ని శుభగ్రహ వారి సహకారంతో పదింతల ఇష్టార్జితంగా మార్చుకున్నాం. అందమైన ఊరుకు పొందికైన రూపం శుభగ్రహం. జిల్లా చిత్తూరులో అసమ్మతి రాజకీయాలు జోరందుకున్నాయి. సీఎం కిరణ్ పై ఇదివరకే కత్తిగట్టిన కూడా తోడయ్యారు. కిరణ్ పాలనలో అవినీతి దౌర్జన్యాలు పెరిగిపోయాయని విరుచుకుపడ్డారు. సీఎంను గద్దెదించేందుకు చేస్తున్న పోరాటంలో వెనకడుగు వేసేది లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ పై ముప్పేట దాడి కొనసాగుతోంది. పార్టీలోని ఆయన వ్యతిరేకులంతా ఏకమవుతున్నారు. మరోవైపు సొంత జిల్లాలోని చిరకాల ప్రత్యర్థి పెద్దిరెడ్డికి ఇప్పుడు డీజీ ఆదికేశవులు జతకట్టారు. సొంత జిల్లా చిత్తూరులో సోమవారం నాడు సీఎం పర్యటించనుండగా తిరుపతిలోని తన నివాసంలో పెద్దిరెడ్డి ఆదికేశవులతో సమాలోచన జరిపారు. జిల్లాలో సీఎం వ్యతిరేక వర్గంగా ఉంటున్న పెద్దిరెడ్డితో భేటీ తర్వాత డీజీ ఆదికేశవులు సీఎం కిరణ్ తీరును తప్పుపెట్టారు. అవినీతి దౌర్జన్యాన్ని నివారించకుండా సీఎం పార్టీని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా అవినీతి ఎక్కువైపోయింది, దౌర్జన్యాలు ఎక్కువైపోయింది. వాటిని మరి నివారించకుండా దాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. రాజకీయంలో ఈ సామాజిక వర్గానికి చాలా ఇక మొదటి నుంచి సీఎంను టార్గెట్ చేస్తూ వస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి సీఎంపై మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం ఎంత త్వరగా దిగిపోతే రాష్ట్రానికి అంత మంచిదని అన్నారు. చేరిపోతుందని జోస్యం చెప్పారు. మా అధినేత్రి గారు ఆలోచన చేయాలి. పరిస్థితి ఉండదని మీకు కూడా తెలుసు. గతంలో రాజీవ్ ఇందిరలు సీఎంలు చిన్న తప్పు అయితే సోనియా మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్వామ్యం కోసం 27 ఏళ్ల పాటు జైలు గడిపిన అంశాలను